ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వర్తమానము తల్లిదండ్రుల యొక్క విజయం. ఈ వర్తమానాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన దేవ ప్రేమ స్వరూపి, ఈ వర్తమానాన్ని మేము ధ్యానించుచుండగా మా హృదయాల్లో కలవరం లేకుండా చేసి, అయా తల్లిదండ్రులుగా ఎవరైతే ఉంటున్నారో, మరి శారీరకంగానూ ఆత్మీయంగా తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారి అందరినీ బలపరిచి నీ యొక్క మహిమ కార్యాలు వారి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్న పరమ తండ్రి, ఆమేన్. పిల్లల్ని విజయవంతులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ప్రయాసపడతారు. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ వేరువేరుగా ఉన్నా, వారి బాధ్యతలు వేరువేరుగా ఉన్నా, వారిద్దరిది ఒకటే ప్రయాస. వారి పిల్లల్ని విజయవంతులుగా ఉన్నతమైన స్థానాల్లో తీర్చిదిద్దడం, ఉన్నతమైన స్థానాల్లో చూడాలని ఆశపడటం తల్లిదండ్రుల యొక్క కాంక్షగా ఉన్నది. అయితే తల్లిదండ్రులు అనేవాళ్ళు కూడా బలహీనులుగా ఉంటారు. ఈ ప్రపంచంలో పర్ఫెక్ట్ మనిషి అనేది ఉండడు కాబట్టి, పర్ఫెక్ట్ గా ఎవరు ఉండరు కాబట్టి తల్లిదండ్రుల్లో కూడా బలహీనతలు ఉంటాయి. కానీ ఆ బలహీనతలన్నిటినీ వారు అధిగమించుటకు దేవుడు వారికి సహాయం చేస్తాడు. కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు బలహీనపడినా, నేను ఎప్పుడైతే బలహీనుడునో అప్పుడే బలవంతుడును, క్రీస్తులోని పౌలు చెప్పినట్టు తల్లిదండ్రులు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ బలహీనత అయితే వారిని ఆవరించిందో అదే వారి బలముగా మారి వారి బిడ్డల జీవితాల్లో విజయాన్ని చేకూరుస్తుంది. అయితే ఈ బైబిల్ ప్రామాణికంగా తల్లిదండ్రులు ఎలాగా ఉండాలి అనేది దేవుడు చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి తల్లిదండ్రులు పిల్లలు నడుచుకున్నట్టయితే వారు ఆత్మీయంగాను మరియు లోకపరంగాను ఎలాగా నడుచుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ఎలాగా ఉండాలి, ఆశీర్వాదకరమైన జీవితమును, లోకమునకు వెలుగు ఇచ్చే జీవితమును, అనేకులకు ఒక మాదిరికరమైన జీవితమును, సుఖ సంతోషాలను, సమాధానాలు, కష్టాలలో కూడా దేవుని వైపుగా నిలబడటం, ఇలాంటివన్నీ వారి జీవితంలో శిక్షణ కలిగి ఉంటారు. మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం అంతా మరి పాత నిబంధన గ్రంథంలో తల్లిదండ్రులు ఎలాగా ఉండాలి అనేది మోషే రాస్తారు. అయితే ఈ తల్లిదండ్రుల గురించి ఏమని చెప్తారంటే, నీ కుమారుడును ఏం చేయాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు నీ కన్నుల మధ్య బాసికముగాను, నీ చేతి మీద దేవుని యొక్క వాక్యాలు ఉండాలి, నీ గృహంలో నీ గోడల మీద దేవుని యొక్క వాక్యాలు ఉండాలి. దేవుడు మీకు ఏమేమి మేలులు చేశాడో, ఎలాంటి స్థితి నుంచి మిమ్మల్ని విడిపించాడో వాటన్నిటి గురించి పిల్లలతో మాట్లాడాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. దీని ద్వారా ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు భక్తిపరులైతే తమ బిడ్డల్ని భక్తిపరులుగా తీర్చిదిద్దుతారు. మరి బిడ్డలు భక్తిపరులుగా ఉండాలి అంటే మొదటగా ఏం జరగాలంటే తల్లిదండ్రులు భక్తిపరులుగా ఉండాలి. తల్లిదండ్రులు ఒకటి చేసి ఒక మాదిరికరమైనది చూపకుండా తమ బిడ్డల్ని మాత్రం మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేస్తే నాలాగవుతావు, ఇలా ఉండొద్దు అని మీరు ఎంత చెప్పినప్పటికీ వారి పసి హృదయాల్లో ఏదైతే నాటుకుపోయిందో అదే వారు చేయాలని చూస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అనేది ఎంతో, తల్లిదండ్రుల యొక్క విజయం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు ఆశించేదే గాని చాలా తక్కువ మంది తల్లిదండ్రులు విజయం సాధిస్తారు. ఈ విషయాలు కొంతమంది జీవితాలను చూస్తే వారి పిల్లలు ఆధ్యాత్మికంగా బాగుంటారు, అన్ని విషయాల్లో బాగుంటారు, కష్టాలను నిలదొక్కుంటారు. వారు తల్లిదండ్రుల నుంచి చూసి నేర్చుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తారు, నేను ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నన్ను ఇలా విడిపించాడు, కష్టం వచ్చినా ఆయన విడిచిపెట్టేవాడు కాదు అనేది వారికి నేర్పుతారు. క్రమశిక్షణలోను, అభ్యాసంలోను, దేవుని యొక్క బోధలోను పిల్లల్ని వారు ట్రైనింగ్ ఇస్తారు. కొంతమంది తల్లిదండ్రులు కేవలం విద్య మీద ఫోకస్ పెడతారు,
కొంతమంది లోకపరంగా డబ్బు గడించటం మీద ఫోకస్ పడతారు. లేకపోతే మంచి సంబంధం వస్తే సరిపోతుందిలే, బాగా డబ్బున్న వాళ్ళ సంబంధం వస్తే సరిపోతుందిలే, లేకపోతే పలానా విధంగా పలానా దానిలో జాబ్ వస్తే, అక్కడ సీట్ వస్తే నా పిల్లల జీవితం సెటిల్ అయిపోతుందని లోకపరంగా ఆలోచించే తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికతకి చోటు ఇవ్వకుండా ఈ లోకపరమైన విషయాల్లో వాళ్ళు ఎంత ముందున్నా వారు తమ వ్యక్తిగత జీవితాల్లో అనేక మంది పిల్లలు పడిపోతూ ఉంటారు. టాపర్ గా ఉన్న పిల్లలు కూడా పడిపోయి దేనికి పనికిరాని విధంగా అయిపోతూ ఉంటారు. వారి యవన కాలాన్ని నష్టపోతూ ఉంటారు. యవన కాలాన్ని మాత్రమే కాదు, వారి వైవాహిక జీవితంలో కానీ పిల్లల జీవితాల్లో కానీ వారు సరైన ఇంపాక్ట్ ని చూపించలేకపోతారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకుంటుంది. జ్ఞానవంతురాలకి జ్ఞానం ఎక్కడ నుంచి వస్తుందంటే క్రీస్తే ఆ జ్ఞానము. క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్న స్త్రీ తన ఇంటి వారి నడతల్ని జాగ్రత్తగా కనిపెట్టి ఎవరికి ఎలాగా నేర్పించాలో, ఎవరికి ఏమి సమకూర్చాలో, తన ఇంటిని ఎలాగ మేనేజ్ చేసుకోవాలనేది ఒక తల్లిగా తను అందరికీ చేసి పెడుతుంది. ఒక ఆర్డినరీ ఉమెన్ అంటే ఒక గృహిణి అనేకమైన అద్భుతాలు చేయగలదు. గృహిణి అంటే కేవలం వంట మనిషిగాను ఇంట్లో పని మనిషిగా మాత్రమే అలా చూస్తూ ఉంటారు. కానీ దేవుడు సమఉజ్జిగా దేవుడు గృహిణిని నిర్ణయించాడు. ఆదాము పక్కటెముకలోంచి తీశాడు. కనుక స్త్రీ తల్లి స్థానంలో ఉన్న ఒక స్త్రీ తనకి అనేకమైన బాధ్యతలు ఉంటాయి. తన భర్తని, తన పిల్లల్ని దేవునికి దగ్గర చేయడంలో ఆవిడ పాత్ర కీలకమైనది. ఒక తల్లి పాత్ర కీలకమైనది. ఆ గృహంలో ఏం జరుగుతుందో అనేది తల్లికి తెలిసిపోవాలి. వారి నడతలను చూసి ఆవిడ కనిపెట్టాలి. జ్ఞానవంతురాలైన స్త్రీ యొక్క లక్షణం అది. తండ్రి సమకూరుస్తాడు, అన్ని సమకూరుస్తాడు. తమ బిడ్డలకి ఏం కావాలా, భార్యకి ఏం కావాలా, కుటుంబంలో వాళ్ళకి ఏం కావాలా, ఎవరు నీతిగా న్యాయంగా ఉంటున్నారా, ఎవరు దేవుని చిత్తానుసారంగా బ్రతకట్లేదా, ఎలాగ వారిని కరెక్ట్ చేయాలి, ఎలాగ వారి జీవితాలను ముందుకు తీసుకెళ్లాలనేది భార్య భర్తలు అనగా తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో అనేకులకు దీపము వలె, అనేకులకు వెలుగు వలె, కొండ మీదనున్న దీపము వలె వారు కనబడతారు. అలాంటి వ్యక్తులు ఎవరన్నా బైబిల్లో ఉన్నారా, అలాంటి సాక్ష్యము ఎవరైనా కలిగి ఉన్నారా అని మనం చూసినట్టయితే తిమోతి, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకున్నాము. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునికులోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గురించి ఇక్కడ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. అంతకు ముందు వచనాల్లో చూసినట్టయితే నా ప్రియ కుమారుడగు తిమోతి. తిమోతి గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉన్నాడు యవనస్తుడు. అది తిమోతిలో మాత్రమే చూడలేదు కానీ పౌలు తిమోతి వాళ్ళ తల్లిలో, తిమోతి వాళ్ళ అమ్మమ్మలో చూశారు. అదే విశ్వాసము నీలో ఉన్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పిల్లలకి ఏం నేర్పించారు? వాళ్ళు వేరే దేశంలో ఉన్నా సరే, వారు స్త్రీలుగా ఉన్నా సరే, తమ బిడ్డని పెంచుకోవడంలో దేవుని యందు భయభక్తులు నేర్పించడంలో నిష్కపటమైన విశ్వాసము అనేది ఏంటో వారికి నేర్పించారు. అయితే నిష్కపటమైన విశ్వాసము అంటే ఏంటి అంటే, మనకి విశ్వాసం అంటే నమ్మకం, బలంగా నమ్మడం అనేది మనకు తెలుసు. మరి నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి అంటే, కపటమైన విశ్వాసం ఉంటుంది, నిష్కపటమైన విశ్వాసం ఉంటుంది. కపటమైన విశ్వాసం ఏం చేస్తుంది? దేవుడి గురించి కొద్దో గొప్ప తెలుసు, ఆయన చేసే కార్యాల మీద నమ్మకం ఉన్నది, కానీ వాళ్ళు ఎందుకు విశ్వసిస్తున్నారంటే కపటంగా విశ్వసిస్తున్నారు. అంటే వాళ్ళకి దేవుడి నుంచి ఏదో కావాలి, దానికోసం విశ్వసిస్తున్నారు. నిష్కపటమైన విశ్వాసం తండ్రికి బిడ్డకి ఉన్న బలమైన బంధము
తండ్రి గుర్తించాడు, మన తండ్రి అయిన దేవుడు. కానీ బిడ్డ కూడా తండ్రిని అంగీకరించి ఎటువంటి స్వార్థం లేకుండా తండ్రి ప్రేమకు తలయుంచి తండ్రిని సేవించుచు తండ్రి ప్రేమకు బద్ధుడుగా ఉన్నాడు. నిష్కపటమైన విశ్వాసము, దేవుణ్ణి దేవుడుగా గుర్తించటం, అంటే దేవుణ్ణి అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వాడుకుంటారు కొంతమంది కపటంగా. మొదట్లో అలా ఉన్న ఆ తర్వాత ఆశీర్వాదాలు చూసి కేవలం ఆశీర్వాదాల వైపుగా ఉంటారు. అది కాదు, నీకు కష్టం వచ్చినా ఆయన తండ్రే, నీకు నష్టం వచ్చినా ఆయన తండ్రే, నీకు ఆశీర్వాదం వచ్చినా ఆయన తండ్రే. నీ తండ్రి దగ్గర అన్నీ ఇస్తాడు, ఆయన ఏమి ఇవ్వకుండా అయితే ఉండడు. కానీ ఆయన ఇచ్చే వాటి వైపు చూచి మాత్రమే నీ విశ్వాసము ఉండకూడదు. ఆయన నీకు తండ్రి అని నీవు బలంగా విశ్వసించి నీవు ఆయన బిడ్డవని, ఆయన రక్త సంబంధివని, ఆయన ప్రాణము కారునంతగా తన రక్తాన్ని పెట్టాడు కనుక ఆ రక్త సంబంధి గనక దేవుడు తన సొంత కుమారుడి యొక్క రక్తాన్ని పూర్తిగా వెల చెల్లించాడు. విమోచకుడుగా ఆయన తన కుమారుని పంపించాడు కనుక ఆ ప్రేమను గుర్తుపెట్టుకొని ఆ ప్రేమ బంధాన్ని బట్టి ఆయనకి దేవుడుగా ఉండాలి. నిష్కపటమైన విశ్వాసమును పిల్లలకి నేర్పించాలి. ఇది తిమోతిలో ఉన్నది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. మరి తండ్రి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి పిల్లలకి ఆస్తులు పనిచేస్తాడు. అప్పుడు దాకా ప్రేమగా నడుచుకున్న పిల్లలు ఏం చేస్తారంటే, అంటే తండ్రిని కలవరిస్తూ ఉంటారు, విడిచిపెట్టి ఉండలేమని చెప్తూ ఉంటారు, నీవే నా హీరో అని చెప్తూ ఉంటారు. ఇన్ని చెప్పిన బిడ్డలు ఆస్తి పంచిపెట్టిన తర్వాత మరి తండ్రి ఎక్కడ ఉండాలి ఏంటి అవన్నీ నిర్ణయించుకున్న తర్వాత క్రమక్రమంగా ఆయన యొక్క పెద్దరికాన్ని గాని ఆయన యొక్క గౌరవాన్ని గాని పక్కన పెట్టేసి అంతకు ముందు నటించరు ఆస్తి కోసం. స్లోగా రకరకాల రీజన్స్ చెప్తూ తండ్రికి దూరంగా ఉంటూ వస్తారు. వాళ్ళు చూసిన చూపు దేని వైపు అంటే అవసరాల నిమిత్తం, ఆస్తి నిమిత్తం తండ్రి ఇచ్చే స్థిరచరాస్తుల గురించి, లేకపోతే తల్లిదండ్రులు ఇచ్చే స్థిరచరాస్తుల కోసం వారిని ప్రేమిస్తారో, ఎప్పుడైతే అవి డివైడ్ అయిపోయి వాళ్ళ చేతికి వచ్చేస్తాయో తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గిపోతుంది. వారి మాట లెక్క చేయనితనం అనేది వస్తుంది. మరి ఇన్నాళ్ళు ఎందుకంతగా చేశారు అంటే ఆశించారు. ఆశించింది దొరికిందంటే వాళ్ళ ఫోకస్ ఏంటంటే తల్లిదండ్రులు కాదు, వేరేది. ఈ లోకపరంగా కపటమైన విశ్వాసం చూపించేవారు దేవునితో ఇలానే చేస్తున్నారు. దేవుడిచ్చే బెనిఫిట్స్, ఆశీర్వాదాలు రాగానే క్రమక్రమంగా ఆయనకు దూరమైపోతూ ఉంటారు. లోకపరంగా ఎవరైనా అలాగా పిల్లలు చేస్తే వాళ్ళని ఎంతో దుర్మార్గులని, ఎంతో అన్యాయస్తులని అంటారు కదా. మరి అలాగా దేవునితో నీవు అలాగ ప్రవర్తించినట్టయితే ఆయనకి సమస్తం తెలుసు, నీ హృదయం కూడా తెలుసు. అలాగా ఈ లోకపరమైన వాటి కోసం దేవునితో నువ్వు అలా ప్రవర్తించినట్టయితే నిన్నేమంటారు? కపటమైన విశ్వాసం. ఈ కపటమైన విశ్వాసము, నిష్కపటమైన విశ్వాసము తల్లిదండ్రుల నుంచి. రోగం వచ్చిందా? దేవుడు కావాలి. ఏదైనా కావాలా? దేవుడు కావాలి. ఒక ప్రణాళిక ఉందా? అది నెరవేర్చుకోవడానికి దేవుడు ప్రాఫసీలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ప్రార్థనలు చేయమని ఒకటే అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అది పొందుకున్నారో దేవుని గురించి పెద్దగా మాట్లాడరు. మేము చాలా బిజీగా ఉన్నాం అంటారు. కానీ దేవుని పట్ల మనము భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేవుణ్ణి నిష్కపటమైన విశ్వాసంతో ప్రేమించాలి. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడని, మనము ఆయనకి బిడ్డలమై ఉన్నామని మనము ఎరిగి ఆ బంధం కోసం తండ్రి చిత్తానుసారంగా, తండ్రికి ఇష్టమైన పాత్రలుగా, ప్రీతికరమైన పాత్రలుగా మనము వాడబడాలి. యేసయ్య ఆ నీతో ఉండే ప్రేమ బంధాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక తన ప్రాణాన్ని ఇచ్చాడు, తన ప్రేమను చూపించాడు. మరి నీవు దానికి ప్రతిగా ఏం చేస్తున్నావు? నీ బిడ్డలకి నిష్కపటమైన విశ్వాసాన్ని నేర్పిస్తున్నావా? బాధల్లో కూడా ఆయనే తండ్రి, సంతోషంలో ఆయనే తండ్రి, నాట్యమాడే సమయంలో ఆయనే తండ్రి. ఆయన తండ్రిగా కాకుండా ఈ సందర్భాల్లో ఎక్కడన్నా వదిలేస్తున్నావా? కష్టం వచ్చినప్పుడు గాని, లేకపోతే సుఖాలు వచ్చినప్పుడు గాని దేవుణ్ణి తండ్రిగా చూడకుండా ఉంటున్నావా? నిష్కపటమైన విశ్వాసాన్ని తల్లిదండ్రులు చూపించాలి. అది వారి పిల్లలు నేర్చుకుంటారు.
నిష్కపటమైన విశ్వాసము నుండి ప్రేమ పుడుతుందని తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పౌలు అంటాడు. నిష్కపటమైన విశ్వాసము నుండి ప్రేమ కలుగుతుంది అంటే మనము దేవుని పట్ల ఉండే బంధంలో నిష్కపటమైన విశ్వాసం మనం కలిగి ఉన్నట్టయితే దానిలో నుంచి ప్రేమ బంధం అనేది ఏర్పడుతుంది. ఆయన యొక్క ప్రేమ నుండి ఎవ్వరు మనల్ని విడదీయలేరు. ఆయన సైడ్ ప్రేమ ఎప్పుడూ ఉంటది, కానీ మన సైడ్ కూడా బంధము బలముగా ఏర్పడుతుంది. దానికి మనము అవలంబించాల్సిన లక్షణము మన జీవితంలో ఏంటి అంటే, మన పిల్లలకి తల్లిదండ్రులు మాదిరిగా చూపించాల్సిన లక్షణం ఏంటంటే నిష్కపటమైన విశ్వాసము. లోకాసలు టెంప్ట్ చేస్తున్నా సరే, చుట్టుపక్కల వాళ్ళు దేవుని చిత్తానుసారంగా బతకకుండా వాళ్ళు సంతోషంగా ఉన్నా సరే, కొన్ని రోజులు తాత్కాలికంగా మీరు ఊహించిన రిజల్ట్ రాకపోయినా సరే కూడా దేవుని యందు భయభక్తుల్ని విడిచిపెట్టకూడదు. మీరు విడిచిపెట్టకుండా ఉంటే మీ బిడ్డలు చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు అదే చేస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నిష్కపటమైన విశ్వాసాన్ని మీ క్రియల ద్వారా మీ బిడ్డలకి చూపించవలసిందిగా, తద్వారా దేవుని ప్రేమించుట అనేది పిల్లలకి తర్ఫీదు మీ జీవితముల ద్వారా వారికి కనబడేలాగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా స్తుతించుట. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్టయితే, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలురు చంటి పిల్లలు దేవుణ్ణి స్తుతిస్తే అది ఒక దుర్గములాగా మారుతుంది. విరోధులు అందులోకి ప్రవేశించలేరు. పగ తీర్చుకునే వాళ్ళు కూడా మాన్పివేయబడతారు. మీ శత్రువులు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఏం చేస్తే బాలురు చంటి పిల్లలు ఎక్కడైతే స్తుతిస్తారో అక్కడ ఒక దుర్గము కట్టబడుతుంది. దేవుని స్తుతించుట పిల్లలకి నేర్పిస్తున్నారా? దావీదైతే బాలుడుగా ఉన్నప్పటి నుంచే, సమూయేలు అయితే బాలుడుగా ఉన్నప్పటి నుంచే, మరి చాలా మంది యూదులు బాలుడుగా ఉన్నప్పటి నుంచే, పుట్టుకతోనే వాళ్ళకి మాటలు ఊహ తెలిసినప్పటి నుంచే దేవుని స్తుతించటం వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి నేర్పబడుతుంది. మీ బిడ్డలకు అలా నేర్పిస్తున్నారా? దేవుని స్తుతించటం నేర్పించిన వాళ్ళకి దేవుని ఆత్మ అనేది వారి మీదకి వస్తుంది. ఎక్కడైతే స్తుతి ఉంటుందో ఆయన స్తుతుల మీద సింహాసనాసీనుడై ఉంటాడు. ఆ బిడ్డలు స్తుతిస్తూ ఉంటుంటే దేవుని ఆత్మ ఆనందిస్తుంది వారిలో నుండి. వారు అమాయకంగా, వారిలో ఎటువంటి కల్మషం లేని పసి హృదయాల ద్వారా వారు మొదటగా దేవుని స్తుతిస్తూ ఉంటే అందులో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆ సంతోషంలో నుంచి నీ శత్రువులు రారు, నీ విరోధులు రారు, నీకు బాధలు ఆటంకాలు ఏదే ఉండవు. కానీ నువ్వు నేర్పించాలంటే నీ గృహంలో ఉన్న చిన్న బిడ్డలందరికీ ఇప్పటి నుంచైనా మొదలుపెట్టు. స్తుతించడం నేర్పించు. కృతజ్ఞతా స్తుతి వేరు, స్తుతించడం వేరు. స్తుతించడం నేర్పించాలి, కృతజ్ఞతా స్తుతులు నేర్పించాలి. ఆయన ఏమైతే ఇచ్చాడో వాటన్నిటికీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనల్ని ఎందుకు కలగజేశాడో ఆయన గురించి తెలుసుకొని ఆయన్ని స్తుతి ఉండాలి. అప్పుడు రక్షణ అనేది నీ బిడ్డలకి ఖచ్చితంగా తప్పిపోకుండా ఈ పునాదిని నువ్వు వారికి బాల్య వయసులోనే వేసిన వారు అవుతారు. మీరు మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాన్ని చదివినట్టయితే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి తిని అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పెను. దావీదు కుమారునికి జయము జయమని ప్రధాన యాజకులు శాస్త్రులు ఉన్నప్పుడు కూడా దావీదు కుమారునికి జయము జయమని చిన్నపిల్లలు కేకలేస్తే వీళ్ళు తట్టుకోలేకపోయారు. చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తుంటే బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట ఆయన స్తోత్రమును సిద్ధింప చేసేది ఎవరు? దేవుడే. నీకు ప్రేరేపణిస్తుంది ఎవరు? దేవుడే. నువ్వు ఆత్మ సంబంధివైతే ఇది నీ హృదయంలోకి దూసుకెళ్లిపోయి
కార్యము చేయ మొదలు పెడుతుంది. దేవుని కొరకు రోషముగా పిల్లల్ని పెంచాలన్న కసి నీకు వస్తుంది. ఈ లోకం ఎంతగా లాగినను బిడ్డలని దేవుని వైపుకు తీసుకెళ్లడంలో తల్లిదండ్రులకి ప్రథమ కర్తవ్యం ఇవ్వబడి ఉన్నది. ఎందుకంటే తల్లిదండ్రులు వారితో పాటే ఫస్ట్ ఉండే తల్లిదండ్రులే. నీ బిడ్డలని నీ వైపు తిప్పుకోవాలని అనుకోకు, కానీ నీ బిడ్డల్ని దేవుని వైపుగా తిప్పబడాలని కోరుకుంటే తల్లిదండ్రులకి ఇచ్చే మర్యాద, గౌరవం, ప్రేమ, సంఘానికి మేలు చేసే గుణము, దేశాన్ని బాగు చేసే గుణము ప్రార్థన ద్వారా కాదు, క్రియల ద్వారా కాదు, ఏదైనా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మరి దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి ఏదైనా కావచ్చు. కానీ పిల్లల్ని తమ చుట్టూ తిప్పుకోవాలి, తల్లిదండ్రులే దేవుళ్ళు అవ్వాలని మాత్రం కోరుకుంటే ఖచ్చితంగా మీ బిడ్డలు తప్పిపోతారు. తల్లిదండ్రులు అనే వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుడు చిత్తానుసారంగా ఆయన వైపుగా, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆకర్షణ వైపుగా బిడ్డలు స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఆకర్షణ అనేది వారికి కలుగుతుంది. ఆ ఆకర్షణ అనేది వారు అట్రాక్ట్ అయ్యారంటే, దేవుని వైపుగా తిప్పబడ్డారంటే వారి యొక్క ఘటము అలాగా దేవుని సేవ కొరకై, అంటే దేవుడు ఏదైతే నిర్ణయిస్తాడో దాని కొరకే మలువబడిందంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని సన్మానిస్తారు. ఎందుకంటే దేవుడు ఏమని చెప్తాడంటే వాక్యంలో తల్లిదండ్రుల్ని సన్మానించమని చెప్తాడు, తల్లిదండ్రులను దూషించొద్దని చెప్తాడు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే స్తుతించుట నేర్పించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. మీ జీవితాలే పత్రికలుగా మారి వాళ్ళు చదువుతారు. మీరు ఒకటి చెప్పి ఇది చేశారు అంటే జరగదు. తల్లి మొదట, తండ్రి తల్లి వాళ్ళు స్తుతిస్తూ ఉండి వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళు స్తుతిస్తారు. మీరేదో పనులు చేసుకొని ఒక లిస్ట్ ఇచ్చి స్తుతించండి, బైబిల్లో ఇలా ఉంది చదవండి అని అనకూడదు. అలా అంటే వర్కౌట్ అవ్వదు. పిల్లలు కూడా మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నట్టు వాళ్ళు వేరే పనుల్లో, ఆడుకునే దానిలోనూ ఇంకే దానిలోనూ బిజీగా ఉంటారు. మొదట మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, ఆ తర్వాతే బిడ్డలు కట్టబడతారు. అది ఏ వయసులో ఉన్న తల్లిదండ్రులైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి సమాధాన పడితే ఖచ్చితంగా మీ బిడ్డలు దేవుని వైపుగా తిప్పబడతారు. దేవునితో సమాధాన పడినప్పుడు దేవుని వైపుగా బిడ్డలు తిప్పబడతారు. స్తుతి అనేది ఒక బలమైన ఆయుధముగా ఉంటది. స్తుతించినప్పుడు దుర్గం కట్టబడుతూ ఉంటుంది. స్తుతించినప్పుడు దేవుని యొక్క సన్నిధి దిగొస్తుంది. ఇన్ని కార్యాలు స్తుతించడంలో జరుగుతున్నాయి అంటే దాన్ని విడిచిపెట్టి ఉండాలన్న కోరిక కూడా రాకూడదు. బిడ్డలకి కంపల్సరీగా దేవుణ్ణి స్తుతించుట నేర్పించాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డలకి దేవుని స్తుతించుట నేర్పించారో వారి జీవితాలు ఊహించలేనంత ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకెళ్లిపోతాడు. మూడవదిగా బిడ్డల యందు ప్రేమ, పిల్లల్ని ప్రేమించుట. వాక్య గ్రంథంలో చాలా మంది బేసిక్ వర్సెస్ చెప్తూ ఉంటారు. ఏంటంటే సామెతలు రాసిన గ్రంథం 13:24లో బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3:21లో తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. పిల్లలకి కోపం పుట్టించొద్దు, ఎందుకంటే వాళ్ళ మనసు కృంగిపోయి కోపం వస్తుంది. అలాగా చేయొద్దు. అలాగే బెత్తం వాడాలని చెప్తారు. ఎవరైతే బెత్తం వాడలేదో వాళ్ళు తమ కుమారుణ్ణి ప్రేమించే వాళ్ళు కూడా కాదు, కుమారునికి విరోధంగా ఉన్నవాళ్ళు. మరి ఒక తండ్రి తమ బిడ్డల్ని కొట్టినప్పుడు వాడికి కోపం రాకుండా ఉంటుందా? కోపం రాకుండా ఉంటుందా అంటే అది తండ్రికి బిడ్డకి ఉన్న సంబంధం. కొంతమందిని చూడండి, పిల్లల్ని మా నాన్న చిన్నప్పుడు హింసించేశాడని చెప్తారు. కొంతమంది మా అమ్మ నన్ను ఆల్మోస్ట్ చావు బాధేసిందని చెప్తారు. అవి తలుచుకొని కూడా బాధపడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఈ రెండు వచనాలని దగ్గరగా చూసినప్పుడు ఏం జరుగుతుందంటే బిడ్డని కొట్టినా సరే బిడ్డ కోపం రాకూడదు. ఎలాగా? ఎప్పుడైతే ప్రేమ అనేది ఎక్కువ ఉంటుందో, కోపం అనేది తక్కువ ఉంటుందో, ప్రేమ అనేది జయిస్తుంది, బిడ్డ హృదయాన్ని గెలుచుకుంటది. పిల్లల హృదయాలని గెలుచుకునే తల్లిదండ్రులుగా మీరున్నారా? అజమాయిషి చేసి డామినేట్ చేసి
వాళ్ళని తొక్కేసే విధంగా చిన్నప్పటి నుంచే నేను చెప్తే చెయ్యాలి అనే విధంగా మీ ప్రవర్తన ఉన్నదా? దేవుడే చెప్తున్నాడు వాళ్ళ పిల్లల మనసు కృంగ తీయొద్దని వాక్యం సెలవిస్తుంది. పిల్లల్ని కొట్టాలని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు కొట్టినా సరే, తల్లిదండ్రులు కొట్టినా సరే పిల్లల కోపం రావట్లేదంటే ఎంతో గొప్పగా ఆ తల్లిదండ్రులు ప్రేమను చూపించారు. అది మన దేవుని లక్షణం. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. అంటే ఆయన ప్రేమే ఎక్కువగా ఉంటది. ఆయన ప్రేమ 100% అయితే ఆయన కోపం 1% 2% కూడా ఉండదు. అంటే ఎక్కడో డౌన్లో. అంటే మా డాడీ నన్ను కొట్టాడంటే, మా మమ్మీ కొట్టాడంటే, మా మమ్మీ నన్ను కొట్టిందంటే నేను తప్పు చేశాను. మా మమ్మీ చాలా మంచిది, మా డాడీ చాలా మంచోడు అని పిల్లల హృదయాల్లో నాటుకుపోయింది అనుకోండి, మీరు చెప్పే ప్రతి మాట వింటారు. మీరు చెప్పే ప్రతి మాట వింటారు అని గారం చేస్తే చెడిపోతారు అని కాదు. తప్పు చేస్తే తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు, తప్పు చేయకూడదు. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమించారు. అలా కాకుండా చిన్నప్పుడు నేను తల్లిని కదా, నేను తండ్రిని కదా అని అణచివేసి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దయ్యాక కొంచెం జ్ఞానం వస్తుంది కదా, ఎదుగుతారు కదా, బయటికి వెళ్ళే జ్ఞానం వస్తుంది, లేకపోతే సంపాదించుకుంటారు, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకుంటారు. తల్లిదండ్రులు లెక్క చేయరు వాళ్ళు. ఎందుకంటే తల్లి ప్రేమ తెలియదు, తండ్రి ప్రేమ తెలియదు. ఇంకా వీళ్ళు వచ్చి మొత్తుకొని గగ్గోలు పెడతా ఉంటారు. ఏంటంటే నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో. నువ్వు డబ్బులు ఇస్తే సరిపోతుందా? నువ్వు అన్నం కూరలు వండి పెడితే సరిపోతుందా? పిల్లలకి పంచాల్సింది ప్రేమని. నా తల్లి నన్ను ఎంత ప్రేమించిందో అని పిల్లోడు సాక్ష్యం చెప్పాలి, అని నీ కూతురు కొడుకు సాక్ష్యం చెప్పాలి. నా తల్లి నన్ను ఎంతగానో ప్రేమించింది, ఆవిడని నేను బాధ పెట్టకూడదు. నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించాడు, ఆయన్ని మనసు నొప్పింపకూడదు. నా తండ్రి నీతిమంతుడు, నా తల్లి నీతిమంతురాలు. వాళ్ళు దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారు. నేను కుమారుడుగా కుమార్తెగా, నా తల్లిదండ్రులు నాకు హీరోలుగా ఉన్నారు, వారి మాదిరికరంగా తీసుకొని నేను అలా కావాలి. ఒక్కొక్కసారి బలహీనతలు ఉన్న పిల్లలే క్షమిస్తారు. చిన్నవి అంటే ఎప్పుడు అడపాదడప. బలహీనతలున్న తల్లి ప్రేమ ముందు ఆవిడ కొట్టింది కానీ, ఆవిడ తిట్టింది కానీ, ఆవిడ అణగదొక్కింది కానీ ఏమీ కనబడవు. ఎందుకంటే తల్లి ప్రేమ ఎక్కడో టాప్ స్టేజ్ లో ఉంటే ఆవిడ కోపం ఎక్కడో డౌన్ స్టేజ్ లో ఉందనుకో, పిల్లలు తల్లిని హృదయంలో పెట్టుకుంటారు, తండ్రిని హృదయంలో పెట్టుకుంటారు. తల్లిదండ్రుల్ని హృదయంలో పెట్టుకోవాలి అంటే హృదయంలో దేవుని పెట్టుకోవాలి. దేవుని మాటల్ని పెట్టే బాధ్యత తల్లిదండ్రులదే. కానీ బెత్తము వాడినంతలో జ్ఞానం ఉండాలి. ఎప్పుడైతే నీతిమంతులుగా తల్లిదండ్రులు బిడ్డలకు కనబడతారో, యెహోవా యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రులు బిడ్డలకు కనపడతారో వాళ్ళు భయపడతారు. అయ్యో బాబోయ్, నేను చాలా తప్పు చేసేసాను. నా తండ్రికి ఎదురు తిరగటం అంటేనే వాడికి భయం రావాలి. తల్లికి ఎదురు తిరగటం, ఎదురు మాట్లాడటం అంటే భయం రావాలి. అంత నీతిగా నా తండ్రి అన్యాయం చేయడు, చాలా మంచోడు, అవినీతి అనేదే ఉండదు, నీతిమంతుడు, దేవునికి భయపడతాడు, చాలా మంచివాడు. అలా ఎవరున్నారంటే అబ్రహాం చూద్దాము. ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగజేయటకై తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానెను. ఆయన అబ్రహాం అంట తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగేటట్టు ఆజ్ఞాపిస్తున్నాడంట. ఆజ్ఞాపిస్తుంటే అది జరుగుతుందంట. అది దేవుడు చూసి చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు అబ్రహాం గురించి. ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఆయన ఒక్కడే ఉండ్లా. కొంతమంది తల్లిదండ్రులు ఇంటిల్లి పాది కలిసి కూర్చొని ప్రార్థన చేసి అలవాటు చేసుకోరు. తల్లి గంటలు ప్రార్థన చేసుకుంటా ఉంటది కానీ పిల్లల్ని పిలవదు. అందుకే తల్లి ప్రార్థనావంతురాలుగా ఉంటది కానీ పిల్లలు ఉండలేరు. లేకపోతే తండ్రి ప్రార్థనావంతుడుగా ఉంటాడు కానీ భార్య పిల్లలు ఉండలేరు. ఎందుకు? కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది. కుటుంబంలో ఐక్యత లోపించినప్పుడు ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు నీతిమంతులైన బిడ్డలకి వారి లక్షణాలు రావు. అబ్రహాము తన పిల్లలు మాత్రమే కాదు, తన ఇంటిల్లి పాది అంటే అందులో పనిచేసే వాళ్ళు, మళ్ళీ తన భార్య, తన బిడ్డ మరియు
తన ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ నీతి న్యాయాలు జరిగించే వాళ్ళుగా ఉంటారంటే అబ్రహాము 24 గంటలు అక్కడ ఉంటాడా? ఉండడు కదా. కానీ ఆ ఇంట్లో వాళ్ళందరూ అబ్రహాం మాటకి జవదాటరు. శారా గాని ఇస్సాకు గాని చేసింది ఏమీ లేదు. అబ్రహాము ఎంతో ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అతనిలో అన్యాయం లేదు, అవినీతి లేదు. నీతి న్యాయాలు ఆయన జరిగిస్తాడు. ఫస్ట్ ఆయనలో నీతి ఉంది, ఆయనలో న్యాయం ఉంది. ఆయన దేవునికి భయపడతాడు, ఆయన దేవుడు చెప్పినట్టు చేస్తాడు. అది చూసి వీళ్ళకి భయం వేస్తుంది. దేనికి భయం వేస్తుంది అంటే ఇతనికి ఎదురు తిరగటానికి కూడా భయం వేస్తుంది. ఎప్పుడు భయం వేస్తుంది అంటే ఈయన ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఈయన లేనప్పుడు కూడా ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన నీతి న్యాయాలు, అతని ప్రేమ అన్ని కలగలిసిపోయి ఎవ్వరు కూడా వేరే ఆలోచన కూడా చేయరు. అంత గట్టిగా తన ఇంటిని కట్టుకుంటాడు. మరి ఎలియాజర్ని సొంత కొడుకులాగా ఆల్మోస్ట్ చూసుకున్నాడు, ఎంతగా నమ్మాడు. ఎలియాజర్ కూడా దేవునికి ప్రార్థన చేయడం మనం వాక్యంలో చూసాం. మనం ఈ రోజుల్లో మన ప్రార్థన జీవితం ద్వారా మన ఇంట్లో వాళ్ళు అందరూ తప్పిపోకుండా ఉంటున్నారా? అందరినీ ఒక లైన్లో పెట్టగలుగుతున్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఆత్మీయ జీవితంలో ఉంటారు, కానీ ఒకళ్ళకంటూ ఒక స్థితి ఉంటుంది కదా. దేవునికి ఎదురు తిరగకుండా ఉండడం, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవటం, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండటం, దేవునికి తిరుగుబాటు చేయకుండా ఉండటం, దేవునికి ప్రీతి పాత్రంగా ఉండటం, ఇవన్నీ మీ ఇంట్లో వాళ్ళందరూ చేస్తున్నారా? ఇక్కడ అబ్రహాము మనకి మాదిరి. ఆయన ఏం చేశాడంటే ఎంతో ప్రేమించాడు. ఇస్సాకుని తీసుకెళ్తా ఉంటాడు. అక్కడ పని వాళ్ళని కొండ దగ్గర వదిలేసి ఇస్సాకుని తీసుకొస్తాడు. తండ్రి మరి దహన బలికి పశువేది అని అడిగితే దహన బలి దేవుడు చూసుకుంటాడంటే తన చేతులు కట్టేసినా సరే ఇస్సాకు ఏం మాట్లాడ్డు మౌనంగా. ఎందుకంటే తండ్రి మీద అంత నమ్మకం, ఇస్సాక్కి. మా నాన్న ఉండగా నాకేంటి భయం అనుకుంటాడు. అంత ప్రేమించాడు ఇస్సాకుని. కత్తి పెట్టినా సరే కూడా ఇస్సాకు కూడా విశ్వాసం ఉండేలాగా అబ్రహాము ట్రైనింగ్ ఇచ్చి ఉంటాడేమో, అందుకే ఏం మాట్లాడలేదు. దేవుడు చూసుకుంటాడంటే మరి నమ్మకమైన దేవుడు వారిని స్థానంలో నిలబెట్టాడు. ఆకాశమందలి నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె వాళ్ళ సంతానము విస్తరింపబడుతుందని దేవుడు వాగ్దానం చేశాడు. మన పిల్లల్ని కూడా మనం ప్రేమతో కట్టాలి. తల్లిదండ్రులు అణచివేత ధోరణి అనేది ఉండకూడదు. పిల్లలు తప్పు చేస్తున్నా సరే కూడా వాళ్ళని గద్దింపకుండా ఉండకూడదు. ప్రేమ చూపాలి, తప్పు చేస్తే గద్దించాలి. మీ జీవితాలు పిల్లలకు ఒక పత్రికలుగా మార్చబడతాయి. అలాగా దేవుని ప్రేమించడం అనేది వారు నేర్చుకుంటారు. అలాగే తల్లిదండ్రులను ప్రేమించడం, సన్మానించడం నేర్చుకుంటారు. ఎప్పుడు ఎవరు విధేయులు అవుతారు? ఒకళ్ళని మనం విధేయులుగా చేయలేం, కానీ మీ ప్రేమ వారిని విధేయులుగా మారుస్తుంది. మీరు ఎంతో ప్రేమించారనుకోండి, ఎవరన్నా పిల్లల్ని ప్రేమించారనుకోండి, ఖచ్చితంగా మీ మాట జవదాటరు. కానీ నువ్వు ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. వాళ్ళకి ఫీల్ అవ్వాలి, వాళ్ళకి అనిపించాలి నా తల్లి నన్ను ఎంతో ప్రేమిస్తుంది, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని అనిపించాలి. ఆ అనిపించినప్పుడు వారు ఎక్కడున్నా, దగ్గరున్నా, దూరమున్నా, ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళ హృదయంలో తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు ఉంటాయి. అందుకే ఆ విత్తనాన్ని వేసి ఆ పోషించేది పరిశుద్ధాత్ముడు అయినా సరే తల్లిదండ్రుల్ని ఆ స్థానంలో పెట్టి మొదటిగా తర్ఫీదు ఇవ్వటానికి మిమ్మల్ని నిర్ణయించాడు. ఇది చాలా గొప్ప బాధ్యత. ఇది గనక మీరు సరిగ్గా చేసినట్టయితే మీరు ధన్యులవుతారు. మీ పిల్లల విజయాల మీద విజయాలు, బిడ్డలు ఎక్కడికి పోయినా విజయాలు ఎందుకు వస్తే తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఏదైతే చెప్పాడో దేవుని యొక్క బోధలో, శిక్షణలో, అభ్యాసములో దేవుని వాక్యమును హృదయంలో పెట్టుకుంటూ నేర్పించినప్పుడు వారు అన్ని విషయాల్లో విజయవంతులు అవుతారు. వాళ్ళు శోధనలు తప్పించుకోవడంలో కూడా విజయవంతులు అవుతారు. కానీ వీటన్నిటికీ ఒకటే కారణం, తల్లిదండ్రులు మొదటగా దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నతమైన శిఖరాలకి చేరుకుంటారు. ఆఖరిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో రాజైన లెమూయేలుకు వాళ్ళ తల్లి ఉపదేశించిన బోధ అనేది మనం చూస్తూ ఉంటాం. 31వ అధ్యాయం మొత్తం చదివినట్టయితే
ఆవిడ రాజుగా ఉన్న లెమూయేలుకు అతని తల్లి ఏమని బోధిస్తుంది తెలుసా? అంటే అతను ఎదిగిన కుమారుడు అని తెలుస్తుంది, అతనికి వివాహానికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే వివాహం అయి ఉండొచ్చు. ఆవిడ ఏమని బోధిస్తుందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆవిడ ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే, నా బిడ్డ చేసుకునే యొక్క స్త్రీ, ఇంటికి వచ్చే స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని ఆవిడ బోధిస్తుందంటే, తన కుమారుడికి ఒక విత్తనం వేస్తుంది. ఏంటంటే బోధిస్తుంది, నువ్వు అందం చూసుకుంటావేమో, సౌందర్యం చూసుకుంటావేమో, అది మోసకరం, అది వ్యర్థం, దానివల్ల ఏమీ ఉండదు. కానీ ఏ స్త్రీ అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆవిడ కొనియాడబడుతుంది. అంటే ఇంటి పనులను చేసుకొని ఏదో ఇంట్లో వారిని చూసుకునే దానిగా మాత్రమే కాదు, గాని యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ చుట్టుపక్కల వాళ్ళు చూసి కూడా ఆ కుటుంబాన్ని గౌరవించే స్థితిలో ఉంటదన్నమాట. భర్తని, ఆ స్త్రీని బట్టి భర్త పొగడబడతాడు సమాజంలో. కనుక మొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి చెప్తుంది. అంటే నీ భార్య అలాగా ఉండాలి అని ఆవిడ ఆశపడుతుంది, అలా బోధిస్తుంది. ఎందుకు? నాకే ఒక మనుష్య పరంగా చూసినట్టయితే నాకు ఏది నచ్చిందో నేను అది చెప్తాను. లెమూయేలు తల్లినంటే నాకు వచ్చే కొడుకు, భార్య అంటే కోడలు భయభక్తులు కలిగిన స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ లాగా ఉండాలని నేను కోరుకుంటే నేనేంటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని. అవునా? అంటే ఆ లెమూయేలు వాళ్ళ తల్లి కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆవిడ. అందుకని ఆవిడ జ్ఞానమైన బోధన చేస్తుంది తన కుమారుడికి. కొంతమంది తల్లులైతే ఈ అమ్మాయి అది బాగలేదు, ఇది బాగలేదు, అట్లుంది, ఇట్లుంది వంకలు పెడతారు కదా. ఆ అమ్మాయి ఇచ్చేయలేదు, అలా ఉంది, వంకలు పెడుతూ ఉంటారు కదా. కానీ మిగతా వాటి సంగతి పక్కన పెడితే మొదటిగా చూడాల్సింది ఏంటంటే ఆ స్త్రీకి యెహోవా యందు భయభక్తులు ఉన్నాయా లేదా. మళ్ళీ ఆవిడ చెప్తుంది అదే అధ్యాయంలో, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించుచున్నారు, కానీ నీవు వారందరినీ మించిన దానవు అని ఆమె భర్త ఆమెను పొగుడును అని లెమూయేలు తల్లి చెప్తుందంటే, లెమూయేలు తల్లిని వాళ్ళ హస్బెండ్ అంటే అలా పొగిడారు. అందుకే ఈవిడ ఆ మంచి బోధని కుమారుడికి చెప్తూ ఉంటది. ఆవిడ ఈ పనులు చేస్తుంది, ఆ స్త్రీ లక్షణాలు ఇలాగా ఉంటాయి. అలాంటి స్త్రీ ఏనైతే పెనిమిటి ఇలా పొగుడతాడు, ఆవిడ యొక్క పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అంటే ఇక్కడ తల్లి ఏమి బోధిస్తున్నది అనేది చూడాలి. ఒక జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటదంటే ఎంత జ్ఞానంగా చెప్తుంది అతనికి. నీ యొక్క బలమును స్త్రీలకి ఇవ్వము, పరస్త్రీ వైపు చూస్తావేమో, జాగ్రత్త, స్త్రీలకి నీ బలమును ఇవ్వకు. భయభక్తులు కలిగిన స్త్రీ నీ జీవితంలో ఉంటే ఇది జరుగుతుంది, నువ్వు ఉన్నత స్థానంలోకి వెళ్తావు, నీ కుటుంబం అంతా చక్కగా ఆవిడ కనిపెడుతూ ఉంటది, అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటది. ఆవిడ కష్టపడి పనిచేస్తుంది. కష్టపడి పనిచేయడంలో ఏమైనా తప్పుందా? దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎందుకు? దేవుడు మనకి అన్నీ ఇస్తాడు, కానీ దేవుడే 7వ దినాన విశ్రమించారు 6 రోజులు పనిచేసి. అంటే 6 రోజులు దేవుడే పనిచేశాడు. అంటే మనం కూడా పని చెయ్యాలి. పని అంటే కొంతమంది ఇంట్లో పనులు చేసే వాళ్ళేనా? అలా కాదు. కొంతమంది స్త్రీని కేవలం ఇంట్లో పనులకి, వంట మంచిగాను పని మంచిగాను చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు. కానీ ఒక గృహాన్ని నడపడానికి ఏ పనులు అవసరమో స్త్రీ పురుషులు ఇద్దరికి బాధ్యత ఉంటది. స్త్రీ యొక్క బాధ్యతలు స్త్రీ ఉంటాయి, పురుషుడి బాధ్యతలు పురుషుడు ఉంటాయి. వారిద్దరు కలిసి దాన్ని పరిష్కరించుకొని ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారి బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటే వారి కుటుంబంలో వారి పిల్లలు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. ఈ తల్లి ఏం చెప్పిందంటే జ్ఞానయుక్తమైన బోధని చేసింది. అలా కాకుండా దుష్ప్రభావాన్ని చూపించే బోధని ఎవరు చేయలేదు. అలాగ మనము చేయకూడదు. మంచి బోధన చేసినట్టయితే వీళ్ళు తిమోతి వాళ్ళ అమ్మ ఎలాగైతే తిమోతికి నిష్కపటమైన విశ్వాసాన్ని వారి జీవితాల ద్వారా చూపించారో, ఈ మంచి బోధ ద్వారా ఈ తల్లి
తన కుమారుడి జీవితంలో మంచి విత్తనం వేసి ఆ కుటుంబాన్ని అనేక తరాలకి, వారి కుటుంబము అనేక తరాలకు ఆశీర్వాదం ఉంటది. ఇప్పుడు ఒక గృహంలో ఒకళ్ళు తప్పుగా ప్రవర్తించారంటే అది ఏ వయసు వాళ్ళైనా సరే అది పక్కన వాళ్ళు చూసి అలవాటు చేసుకుంటారు. నువ్వెంతైతే నేనెంత అని. ఆ అలవాటు వారి తరతరాలకి పాస్ చేస్తూ ఉంటారు. అదే ఒక మంచి బోధని, ఒక మంచి జ్ఞానయుక్తమైన పనిని మనము గృహంలో చేసినట్టయితే అది తరతరాలకి పాస్ అయిపోతూ ఉంటది ఆ మంచి పని. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘట్టమైనా సరే కూడా దేవుడు ఆ స్త్రీని ఎన్నుకున్నాడు, ఆ స్త్రీని వాడుకున్నాడు. ఆ స్త్రీ జ్ఞానవంతురాలుగా మార్చబడాలంటే ఏమి కలిగి ఉండాలో దేవుడు చెప్పాడు. కానీ ఆ స్త్రీ పురుషులు ఇద్దరు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు తమ బిడ్డల్ని దేవునికి బహుమానంగా పెంచాలి. నా బిడ్డలు నాకంటే తక్కువ స్థాయి, నేను ఇస్తే గాని వీళ్ళు బ్రతకలేరు అన్న కోణంలో పిల్లల్ని ఎక్కడ చూసినా సరే కూడా వారు దేవునిచ్చిన బహుమతి అని గుర్తించకుండా చూసినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు మేమే తిరుగుబాటు చేస్తారు. వారికి ప్రేమ అనే బంధం అనేది ఏర్పడదు. బహుశా అలాంటి స్థితిలో మీరు ఉన్నా సరే కూడా దేవునితో సమాధాన పడితే, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఖచ్చితంగా మీరు గొప్ప దేవుళ్ళు పొందుకుంటారు. అంటే మీరున్న స్థాయి మార్చబడుతుంది. మీరు దేవునితో సమాధానం పొందుకున్నప్పుడు మీ మీద ఉన్న శాపము, పిల్లల మీద ఉన్న శాపము తొలగింపబడి సాతానుడి యొక్క కుట్రలన్నీ ఫెయిల్ అయిపోయి దేవుని యొక్క జ్ఞానము, దేవుని సమాధానం ఆ ఇంట ప్రవేశిస్తుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మరలా దేవునితో సమాధాన పడాలి. మీరు విజయవంతులైన తల్లిదండ్రులు అవ్వాలనే దేవుని కోరిక. అందుకే ఆయన గైడ్ లైన్స్ రాస్తారు. మీరు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. కానీ మనం చూసినట్టయితే చాలా మంది తల్లిదండ్రులు ప్రామాణికంగా పిల్లలకు కోపం రేపొద్దు అనే ఒక సెంటెన్స్ ని, తల్లిదండ్రులను సన్మానించండి అనే సెంటెన్స్ ని, తల్లిదండ్రులను దూషించొద్దు, ఇవి బేసిక్, వెరీ బేసిక్ ఆఫ్ గాడ్స్ అండర్స్టాండింగ్. కానీ ప్రేమ బంధాన్ని దేవునితో కట్టడం, నిష్కపటమైన విశ్వాసం తల్లిదండ్రుల జీవితాల నుంచి నేర్చుకోవడం, మరియు దేవుని స్తుతించటము, తల్లిదండ్రులు బోధించటం. ఎంతమంది తల్లులు ఈ రోజు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, తమ పిల్లల్ని కూర్చోబెట్టుకొని దేవుని గురించి రోజు కనీసం అరగంట నుంచి గంట చెప్తున్నారు. చిన్న పిల్లలకి కథలుగా చెప్తున్నారా? ఊహ తెలిసిన వాళ్ళందరికీ, కొంతమంది అంతకుముందు పూర్వకాలంలో అయితే కథలుగా అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పి పడుకోబెట్టేవాళ్ళు. ఆ చిన్న వయసులో చెప్పిన మాట ఆ పసిపిల్లల హృదయాల్లో ఎంతో తమ జీవిత కాలంలో ఆఖరి దశ వరకు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడని వాక్యం సెలవిస్తుంది. ఎంత సమయం వృధా చేస్తున్నారు బిడ్డల్ని తీర్చిదిద్దడంలో. బిడ్డలకి అన్నం పెట్టడము, లేకపోతే బిడ్డల్ని చదివించడము, బిడ్డలకి డబ్బులు ఇవ్వడము, అటు ఇటు తిప్పటం కాదు. ఇవి చెయ్యాలి. కానీ వీటన్నిటికంటే మొదటగా యెహోవా యందు భయభక్తులు, దేవుని స్తుతించుట, నిష్కపటమైన విశ్వాసాన్ని కలిగి ఉండుట, దేవుని యందు బాధలు, తర్ఫీదు, అందులో ఉన్న జ్ఞానమును పిల్లలకి నేర్పించడంలో మీరు నేర్పించడం మాత్రమే కాక మీ జీవితాలు కూడా అలా ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి మీకు ఎదురు తిరగటానికి బిడ్డలు భయపడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ మీ బిడ్డలందరినీ వీటన్నిటినీ పాటించుకొని, ఎక్కడ ఏ ఏరియాస్లో మీరు తప్పిపోయారో మీరు ఆలోచించుకొని వాటిని సరి చేసుకొని, వీటన్నిటికీ దేవుని స్తుతించడానికి సమయం ఇవ్వడానికి, దేవుని గురించిన విషయాలు చెప్పడానికి సమయం ఇవ్వడానికి, మరియు క్రమం తప్పకుండా మందిరానికి, సండే స్కూల్కి తీసుకెళ్ళడానికి, వీటన్నిటికీ ఒక ప్రణాళిక వేసుకోండి. మీ జీవితాల్లో చాలా ప్రణాళికలు వేసుకుంటారు కదా, అలాగే మీ బిడ్డలు మీ జీవితాల్లో మీరు ఇల్లు కట్టుకోవడం కంటే ఎక్కువ, మీ బిడ్డల జీవితాలు బాగుపడుకోవడం, మీ ఇల్లు కట్టుకోవడం కంటే ఎక్కువ, మీ ఇంట్లో ఉన్న మరి చరాస్తులు, బంగారం, ఇంకా చాలా కొనుక్కుంటూ ఉంటారు కదా, వాటి అంటే చాలా ఎక్కువ. వాటి కోసం మీరు చాలా గంటలు పనిచేస్తూ ఉంటారు కదా, వాటి కోసం ఎంతో ఆలోచిస్తూ ఉంటారు కదా గంటలు. కానీ మీ బిడ్డల్ని తర్ఫీదు ఇవ్వకుండా ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చెదరిపోతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు దేవునికి సన్నిహితంగా మీ బిడ్డల్ని చేయండి. ఖచ్చితంగా వారు ఎలాగా మారతారంటే వారి జీవితాలు చాలా ఉన్నత స్థితిలోకి మారిపోతాయి. దయచేసి తలలోంచి ప్రేయర్ చేసుకుందాము.
దేవునితో సమాధాన పడదాము. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా తండ్రి నైనా, వారికి ఆత్మీయ కుమారులున్న ప్రభా, లేకుండా శారీరకంగా మరి వారి బిడ్డలు కలిగి ఉన్న ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభా విజయవంతులుగా వారి బిడ్డలను చూడాలని ఆశపడుతుంటారు. కానీ మరి ఈ జీవన పోరాటంలో వారు ప్రభా తండ్రి నేను సాతాను వలలో చిక్కుకొని పైకి రాలేకపోతున్నారు ప్రభా. వారి బిడ్డలు తప్పిపోయారని, చెదిరిపోయారని కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి యేసయ్య. అయ్యా వారు ప్రభా పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రభా దాన్ని విడిపించటకు నువ్వు సమర్థుడు అని ప్రభా మేము నమ్ముచున్నాము నా తండ్రి. అయ్యా నీ బిడ్డలు ప్రభా తండ్రి నేను ఆశీర్వాదకరంగా ప్రభా ఉండటానికి ఇష్టం కనుక వారి తల్లిదండ్రుల జీవితాలను తాకమని అడుగుచున్న పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా వారి బిడ్డల జీవితాలను తాకమని అడుగుచున్న దేవా నా తండ్రి. ఈ వర్తమానం వినుచున్న వారందరినీ నీవు దీవించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా ఒక్కరు కూడా తప్పిపోకుండా వారి బిడ్డలను పెంచుటలో ప్రభా తండ్రి అత్యానంద భరితులై అయ్యా తండ్రి క్షేమమును ప్రభా జీవితాంతము ప్రభా ఉండుటకు వారి బిడ్డలకి నీవు ఇచ్చే ప్రత్యేక బహుమానములు ప్రభా అయ్యా తండ్రి చూచుటకు ప్రభా తల్లిదండ్రుల హృదయాలను నిబ్బరపరచండి ప్రభా. ఎవరైతే నీకు సమర్పించుకుని ఉన్నారో బిడ్డలను అని ప్రత్యేకమైన కాపుదలు ఉంటుంది కదా ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి సమర్పణ దైత్యమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. కృపామయుడ, కనికర పూర్ణుడ, సర్వోన్నతుడ దేవా, అయా మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి, ఇమ్మానుయేలు, రక్షకుడు, అభిషిక్తుడు అయ్యా తండ్రి, జ్ఞానముకి ఇచ్చువాడ ప్రభా తండ్రి నేను జీవనదాత నీకు స్తోత్రమయ్యా. అయా బిడ్డలను ప్రభా తండ్రి మండుచున్న అగ్నివలె దహించు, అగ్నివలె మార్చమని అడుగుచున్నా తండ్రి. ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆయుధముల వలె మార్చమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. ప్రతి ఆర్డినరీ ఉమెన్ ని ప్రభా, ఇంటి ఇల్లాలని, గృహిణిని ప్రభా, ఇంట్లో ప్రభా ఉండే పురుషుణ్ణి ప్రభా తండ్రి దర్శించమని అడుగుచున్నా. నీ వెలుగు వారి ముఖముల మీద పడునట్టుగా దీవించమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. నీకు స్తోత్రమయ్య. వారి బిడ్డలు ఎవ్వరు చెదిరిపోకుండా కనికరించు ప్రభా. ఎవరైతే చెదిరిపోయి ఉన్నారో మరలా తిరిగి రాబట్టమని అడుగుచున్నా. యెహోవా తన స్వాస్థ్యమును విడనడువడు కాదని సెలవిచ్చావు నా తండ్రి నైనా. నీవు నీ స్వాస్థ్యాన్ని రాబట్టుకుంటావు కదా నా తండ్రి యేసయ్య. నీ తల్లిదండ్రులు విలపించుచుండగా నా తండ్రి అయ్యా నీ బిడ్డలు విలపించుచుండగా వారి బిడ్డలందరినీ మరలా సమకూర్చి యేసు పరిశుద్ధ నామములో వారిని నిలబెట్టి వారిని కట్టి వారిని ఉన్నతమైన స్థితిలోకి తీసుకురామని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.